కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన నరావతారిగా ఆయన యొక్క జననమును గూర్చి చరిత్రాత్మకమైనటువంటి సత్యాలను దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపింపబడిన వారై ఆయా కాలాలలో వారందరూ కూడా క్రీస్తుకు పూర్వమే వారు ప్రవచించినట్లుగా దేవుడు మానవ శరీరములో పుట్టుటమే అవతారమై ఉన్నది. దేవుడు కన్యమరియ గర్భమందు మానవ శరీరమును ఆయన ధరించుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా క్రీస్తు శిశువుగా పుట్టాడు. మానవుడు దైవత్వాన్ని పొందలేడు, కానీ దేవుడు మానవ రూపాన్ని ధరించగలడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నరావతారై 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఈ లోకములో ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన జన్మ దినాన్ని మనము ఈ మాసములో జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జననము, క్రీస్తు అవతారమును గూర్చి చరిత్రలో అనేకమైన రుజువులు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని గూర్చి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు అనేకమైన ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం. ఈ చదవబడిన లేఖన భాగములో ఈ మత్తయి సువార్తలో యేసు క్రీస్తు జనన విధమెట్లనగా అని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క వంశమును గూర్చి వివరించడము, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం. మరియా భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు గనుక ఆమెను విడనాడడము ఇష్టము లేక, ఎందుకు అనంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపుటకు ఆమెను అప్పగించటము ఆయనకి ఇష్టము లేక, ఆమెను బహిరంగముగా అవమానపరచకుండా రహస్యముగా ఆమెను విడనాడాలని ఆలోచిస్తున్న సమయములో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది, ఆమె ఒక కుమారుని కంటది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. అతడే ఇమ్మానుయేలుగా
మానవ జాతికి ఆయన తోడుగా ఉండి ఆయన సర్వ మానవాళి పాపములను పరిహరించేవాడని యోసేపునకు తెలియచేసినప్పుడు యోసేపు దేవుని మాటకు లోబడి మరియా నిర్దోషురాలని నమ్మి తనకు పుట్టబోయే ఆ శిశువును యోసేపు తన జీవితంలో అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇలాగూ మనము ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అవతారమును గూర్చి, ఆయన జననమును గూర్చి దేవుడు ముందుగానే కన్య మరియకు దూత ద్వారా తన సందేశాన్ని దేవుడు తెలియచేశాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనము 28వ వచనాన్ని చదువుదాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభుల వారి జననమును గూర్చి యోసేపుకు తెలియచేస్తున్నట్లుగా కన్య మరియకు కూడా ఆయన తెలియచేస్తున్నాడు. ఈ కన్య మరియకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమై ఆమె వద్దకు వచ్చి ఆశ్చర్యకరమైనటువంటి సందేశాన్ని తెలియచేస్తుంది. ఏమని తెలియచేస్తుందంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు, ఆ శిశువు మానవ బీజము నుండి కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుని బీజము ఆమె గర్భమందు ప్రవేశించును. దేవుని మహాత్మ్యము ద్వారా కన్యక గర్భమందు పుట్టినటువంటి ఈ శిశువు పాపరహితుడును, అపవిత్రమైనదేదీ లేనటువంటి పరిశుద్ధుడును, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన అవతరించబోతున్నాడు. ఇది మానవ క్రియ కాదు, ఇది కేవలము దైవ కార్యమని దేవుడు తెలియచేస్తున్నట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన నరవతారిగా ఆయన జన్మించా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు నందు ఎవరైతే నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో వారిని ఆయన నిత్య నాశనము నుండి, నిత్య నరకము నుండి ఆయన తప్పించి నిత్య జీవానికి ఆయన వారసుడిగా చేస్తాడు. అతి ఉన్నతమైనటువంటి భాగ్యమును మనందరము పొందడానికి ఈ ఉదయ కాలములో యేసుని సొంత రక్షకునిగా అంగీకరిందాం. నిత్య జీవానికి వారసులుగా మారదాం. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ అపారమైన ప్రేమలో, కృపలో, దయలో మరొక సంవత్సరము ఇట్టి అవకాశమును, భాగ్యమును మీరు మాకు కలగచేస్తున్నందుకే
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసునందు ఎవరైతే ఈ ఉదయకాలము విశ్వసిస్తూ ఉన్నారో, నమ్మిక కలిగి ఉన్నారో, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, రక్షణ భాగ్యమును దయచేయండి. ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరుగకుండుంటే ఈ ఉదయకాలమే అట్టి వారిని మీరు దర్శించి ఆకర్షించి మీ రక్షణ ఆనందాన్ని కలగచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.